రెడ్డి సరైన రెడ్డి నువ్వు సరైన రెడ్డి ఆ మాత్రం లేకపోతే శెట్టి గారు ఆయన వచ్చి ఓపెన్ చేస్తాను ఈయనేనా ఆయన వస్తాను పూజ చేస్తుంటే మీరు చిరుకొని పెట్టేస్తాను నాకు అడ్డం వస్తా నేనేం చేయాలి దేనికి రా హీరో కొంచెం వెనక్కి రాను కొంచెం వెనక్కి రా కొద్దిగా వెనక్కి రాన్న బలరామన్నా వచ్చానా కొద్దిగా ఎన్నికి వచ్చానా రవేనా సార్ 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 సర్వీస్ పేరు చెప్పండి హైదరాబాద్ సర్వీస్ సార్ కుప్పంతో హైదరాబాద్ కుప్పం హైదరాబాద్ సూపర్ దగ్గర टिकट टिकट सर 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 చూపించండి సార్ పైకి మీరు వెనకరండి వెనక వస్తే వీ షేప్ వస్తే తెలుస్తుంది రానా వెనక రానా ఇంకా వెనక్కోలా కొంచెం కొంచెం ఇటు సైడ్ సైడ్ బట్టి మొత్తం అందరూ కనిపిస్తారు కొద్దిగా రండి కొద్దిగా కొత్త బస్సు మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరుతుంది సార్ ఇక్కడ హైదరాబాద్కి 5 గంటలకు ఇదేమో నెల్లూరుకి మార్నింగ్ 5 బయలుదేరి 2 రీటైన్ చేస్తాను పార్క్ సర్వీస్ ఈ 2 కొత్త సర్వీస్ మిగతావి మధ్యలోవి రీప్లేస్మెంట్ బస్సు సార్ అంటే ఓల్డ్ బస్సు కొత్త దాకా కొత్త ఇవి కాకుండా ఇంతకుముందు మన తిరుమల కృష్ణగిరి నడిపేవి అవన్నీ నడిపేవి అన్నీ చేసి 30 బస్సులు సార్ కుప్పంకి 30 ఇప్పుడు యాడ్ అయ్యాయి కుప్పం టోటల్ ఎన్ని ఉన్నాయి సార్ 68 నుంచి 98 अरे ना लोग తెలుసలే రే ముఖ్యంగా గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో లెక్కలేని సార్లు ఛార్జీలు పెంచడం జరిగింది. డీజిల్ రేట్లు పెరిగిన రోజు ఛార్జీలు పెంచినా బాధ లేదు, డీజిల్ రేట్ తగ్గించిన రోజు కూడా ఛార్జీలు పెంచిన ఘనత ఎవరికన్నా ఉందంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికే దక్కింది. కాబట్టి ఈ ప్రభుత్వంలో పేదవాడికి ఏ విధమైన కష్టం ఉండదు. ముఖ్యంగా పేదవాళ్ళకు సేవలు అందించే దానిలో ఏపీఎస్ఆర్టీసీ కూడా ఒకటి. కాబట్టి రాబోయే కాలంలో ఏ విధమైన సమస్యలు లేకుండా ఛార్జీల విషయంలోనైతేనే మేము క్షుణ్ణంగా పరీక్షించి చర్యలు తీసుకుంటాము తప్పక. అడపా లెటర్ రాసినాడండి, ఇప్పుడు ఆంధ్రాలో కూడా లేడానికి మీకు తెలుసో తెలియదు, బెంగళూరు గెలిపినాడు. ఎందుకంటే
ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాదు, గత 9 సంవత్సరాల నుంచి ఏ రోజు జగన్మోహన్ రెడ్డి అనేవాడు కర్ణాటకకు పోలేదు, బెంగళూరుకు పోలేదు. రెస్ట్ తీసుకునే టైం ఉంది ఆయనకు. రాబోయే కాలం అంతా పూర్తి రెస్ట్లోనే ఉంటాడు. జగన్మోహన్ రెడ్డి మాట వినే పరిస్థితిలో 10-15 రోజులు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటయ్యి ఇప్పుడే వచ్చి ఏదో అవాకులు చవాకులు పేలిస్తే ప్రజలైతే వినే పరిస్థితులు లేరని అందరికీ తెలియదంగా. జగన్మోహన్ రెడ్డి పార్టీ కాబట్టి విలీనాలు ఆయనే చేసుకోవాలి. నో కామెంట్. మాకు పార్టీకి సంబంధించి మెగా కంపెనీకి పెద్దపేట మేము ముందే చెప్పినట్టు రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో ఏ శాఖాపరమైన అవినీతి జరిగినా, స్పోర్ట్స్ అనుకోండి, ఏపీఎస్ఆర్టీసీ అనుకోండి, మైన్స్ అనుకోండి, శాండ్ అనుకోండి, వైన్ అనుకోండి, అన్ని దానిపై రాబోయే కాలంలో తప్పులు జరిగింటే చర్యలు తీసుకునేదానికి ఈ ప్రభుత్వం రెడ్డి టైం అయితే అయిపోయింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సెంటిమెంట్ కార్డు వేస్తున్నాడు ప్రజల దగ్గరకు వచ్చి. ప్రజలు వినే పరిస్థితిలో లేదు. మొన్న కూడా మీరు చూశారు, జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు కక్ష సాధింపు చేస్తే ఈ ప్రభుత్వం ఏర్పాటైన కొన్ని రోజుల్లోనే ప్రతిపక్ష హోదా లేని ఒక నాయకుడు అసెంబ్లీకి వస్తే కూడా గౌరవప్రదంగా ఆయన వెహికల్ను కూడా సాధారణంగా ఆహ్వానించి మా ఎమ్మెల్యేల కంటే ముందు ఆయన్ను పిలిచి అక్కడ ప్రమాణ స్వీకారం చేయించిన ఘనత ఎవరికైనా దక్కుతుందంటే తెలుగుదేశం పార్టీ ఈ ప్రభుత్వాన్ని సగర్వంగా చెప్తున్నాం. ఎందుకంటే ఆ ప్రభుత్వంలో కక్ష సాధింపు ఉండేది. ఇప్పుడు మేము ఒకటే చెప్తున్నాం, గాంధేయ మార్గంలో శాంతియుతంగానే 5 సంవత్సరాలు ప్రభుత్వం పనిచేస్తుంది. ముఖ్యంగా గత ఎన్నికల వాగ్దానాల్లో ముఖ్యమైనది మహిళా శ్రీమూర్తులకు ఉచిత ప్రయాణం ఇచ్చే విధంగా ఆ రోజు మేము హామీ ఇచ్చాం. మీ అందరి ముందు నేను ఒకటే తెలియజేసుకుంటున్నా, ఏదైనా పథకం అమలు చేసే రోజుకి 100% ట్రాన్స్పరెన్సీతో ఆ పథకాన్ని తీసుకొని రావాలనేది మన పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక అలాగే తెలంగాణలో ఉచిత సర్వీసులు అందిస్తున్న ఆ ప్రభుత్వాలు మేము ఒక కమిటీగా ఏర్పడి మా అధికారులు అయితేనే మేమైతేనే రాబోయే కొన్ని రోజుల్లో ఆ రాష్ట్రాల్లో పర్యటించి అక్కడున్న చిన్న చిన్న పొరపాట్లు ఏమైనా ఉంటే అవి సర్దుబాట్లు చేసుకొని మన రాష్ట్రంలో ఆ కార్యక్రమాన్ని చేపట్టే రోజుకు తప్పకుండా 0% సమస్యలు లేకుండా ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. ఎక్కడ కార్మికులకంటూ కన్నీరు రాకూడదు. ఎందుకంటే మొన్న జరిగిన ఎలక్షన్లలో కూడా ముఖ్యంగా ఉద్యోగస్తులైతేనేం కార్మికులైతేనేం చాలామంది శక్తి వంచన లేకుండా తెలుగుదేశం పార్టీ గెలుపు కృషి చేశారు. కాబట్టి మీ రుణం తీర్చుకునే సమయం మా ప్రభుత్వానికి ఆసన్నమైంది. తప్పకుండా రాబోయే కాలంలో మీ అందరికీ మంచి రోజులు ఉన్నాయని ఇక్కడ ఉన్న అందరి ముందర నేను చెప్తున్నా. అలాగే మీరు కూడా ఏదైనా మీ సమస్యలు వచ్చినప్పుడు శాంతియుతంగానే మీ యూనియన్ల పరంగానే మా దగ్గరికి రండి. మీకు ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ పరిష్కరించే విధంగా ఒక రవాణా మంత్రిగా తప్పకుండా కృషి చేస్తారని తెలియజేస్తున్నాను.